హైదరాబాద్లో జరిగే న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ అధ్యక్షతన డిసెంబర్ 28వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద వాల్ పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య హాజరై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో మత విద్వేషాలు, దోపిడీ పీడలు లేని వ్యవస్థకై పోరాడుతున్న విప్లవ సంస్థల ఐక్యత అత్యంత అవసరమని, ఇందులో భాగంగానే రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఏకమై విలీన సభను 2024 డిసెంబర్ 28న జరుపుకుంటున్నాయని, దీనికి ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలీన సభకు ప్రధాన వక్తగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ ఖట్కార్ హాజరవుతారని తెలియజేశారు. కామ్రేడ్స్, ప్రియమైన ప్రజలారా, ఈరోజు రెండు న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ తేదీ 28 ఇదే నెల 20 తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సభ విజయవంతం కోసం ఈరోజు ఈ యొక్క రామగుణం మధు టర్నింగ్లో ఈ యొక్క పోస్టరు ఆవిష్కరించడం జరుగుతున్నది. కావున ఆ పార్టీ శ్రేణులు కానీ న్యూ డెమోక్రసీ సంబంధించిన ఇరు పార్టీలకు సంబంధించిన కామ్రేడ్స్ కానీ మరియు ప్రజలు కానీ అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు దేశంలో ఎదుర్కొంటున్న ఈ యొక్క మత విద్వేషాలు మరియు దోపిడీ పీడలు లేని వ్యవస్థకై పోరాడుతున్నటువంటి విప్లవ సంస్థల ఐక్యత ముఖ్యమని భావించి న్యూ డెమోక్రసీ పార్టీ దేశవ్యాప్తంగా అనేక విప్లవ సంస్థలతో చర్చలు జరిపి ఈ రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం కాబోతున్నాయి. కాబట్టి ఈ విలీన సభ దోపిడీ పీడలు లేని వ్యవస్థగా పోరాడుతున్నటువంటి విప్లవ సంస్థలు అన్నీ కూడా ఏకతాటిపై రావాలని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని అనేక చిప్పలు పెడుతుంది. ఏదైతే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ యొక్క ఆదాని అంబానీలకు ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గత 2-3 సంవత్సరాల క్రితం 13 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటాలు ఢిల్లీ సరిహద్దులో జరిగి మన అందరికీ తెలిసింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుముల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు సమ్మెట తిరుపతి, అఫ్జల్, రాజు, రమేష్, మల్లయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.